చాలా చిన్న వయసులో బోల్డ్ అంత ఫిలాసఫీ వచ్చేసింది మీకు, అంటే ప్రాక్టికల్ ఫిలాసఫీ, అప్లైడ్ ఫిలాసఫీ చాలా బాగుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ. నేను అందుకనే సినిమా ఇండస్ట్రీ తక్కువ చేస్తే అసలు సహించను, నాకు నచ్చదు. ఎందుకంటే అంటే ఒక కోణం ఉంటుంది, చాలా చిన్న చూపు చూసేసి, చాలా చులకనగా చూసేసి, చాలా వీళ్ళు సినిమా వాళ్ళు అనే మాట అది చాలా ఈజీగా అనేస్తారు. అంటే అది ఏ కాంటెక్స్లో అంటున్నారు? నిజం చూస్తే మామూలుగా అంటారు కళామ తల్లి అని, ఈ సినిమాకి 25 ఏళ్ళు 20 ఏళ్ళు అని అందరూ బాగా మాట్లాడతారు ఆదిత్య. ఈ డ్రగ్స్ లేకపోతే ఇలాంటి నెపోటిజము, యూనో సుశాంత్ రాజ్ అలాంటి రాజ్పూత్ లాంటివి, అలాంటి అంత ఒక చిన్న చిన్న వాటికి మాట్లాడతారు. వాడు సినిమా వాడు మాట మీద నిలబడ్డాడు, ఓహో వాడు సినిమా వాడు టైంకి రాడు. నాకు అంటే సందర్భం వచ్చినట్టు చెప్తున్నాను, టైం అనే దానికి నేను అంటే ఇండస్ట్రీలో ఉండడం వల్ల కొన్ని చెప్తున్నాను. ఎంత నేర్చుకుంటాం అంటే భీమ సుధన్ రావు గారు అని చెప్పి రక్త సంబంధం సినిమా ఐడియా ఉంది కదా, ఎన్టీఆర్ సావిత్రి, ఆయన ఆఖరి సినిమా. ఆ సినిమా నేను లౌడ్గా యాక్ట్ చేశాను, లవకుష్ సినిమా పేరు, మన తెలుగులో ఒకసారి హిందీలో చేశాను అనమాట. టైమింగ్ ఆయన ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారంటే, అక్కడ పద్మాలయ కృష్ణ గారు, మన సూపర్ స్టార్ కృష్ణ గారి బ్యానర్ అది. ఆ సినిమా షూటింగ్ ఊటీలో నేను 30 రోజులు షూటింగ్, పొద్దున్నే రోజు 3:30కి లేచి మేకప్ వేసుకుని 5 వరకు, 5కి కిందకి వచ్చి ఆయన రూమ్కి వచ్చి మన స్టాప్ వాచ్ పెట్టి బ్రీతింగ్ ఆపుకుని డైలాగ్స్ అప్పచెప్పేవాడు ఆయనకి, హిందీ డైలాగ్స్. నాకు హిందీ రాదు, పైగా తెలుగులో అమ్మ రాసిచ్చేది. ఇంత డిసిప్లిన్గా చేస్తే ఒక్కరోజు లేట్ అయ్యానని చెప్పి అందరి ముందు బండబూతులు తిట్టాడు ఆయన. బండబూతులే, నేను కెమెరా మీద చెప్పకూడదు కొన్ని. అక్కడ ఆయన కోపం కాదు, ఆయన నా మీద అంటే వీడు ఇంత కరెక్ట్గా వచ్చేవాడు ఎందుకు ఇలా చేసాడు. అక్కడ ఎదురుకుండా వెయిట్ చేస్తుంది ఎవరు? ప్రాణ్ అంటే మహానటుడు ఆయన. అమ్మ బాబోయ్, ఆయన 7 వచ్చి కూర్చున్నారు, నువ్వు 9కి వచ్చావు. అది కూడా ఏమిటి, న్యూ ఇయర్ రోజు ఆ రోజు. సో నేను చెప్పే వాళ్ళకి చెప్పా, నేను చెప్పిన ఆయన రాలేదు షూటింగ్కి, సో ఆయన ఇన్ఫార్మ్ చేయలేదు. బట్ ఏదేమైనప్పటికీ టైం అంటే టైం. ఇప్పటికీ నేను డబ్బింగ్ వెళ్ళినా సరే, ఇందాక మన ఇంటర్వ్యూ లేట్ అవుతున్నా అనుకున్నా కూడా టైం దాటుతుంది ముందు ఫస్ట్ మెసేజ్ చెప్పేసి ఫోన్ చేసి చెప్పేస్తా. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే, మనం వాట్ ఈస్ దట్ వీఆర్ ట్రైంగ్ టు తీసుకోవడం అని, వాట్ వీ టేక్ ఫ్రమ్ వాట్ వీ సీ. రైట్, అన్నీ ఉంటాయి ఒకేసారి, మన దాంట్లో ఏం తీసుకుంటున్నారో బట్టి ఉంటుంది. అలాగే ఇండస్ట్రీ నాకు ఇప్పుడు సోహన్ బాబుతో పనిచేశాను, ఆయనతో అంటే యాక్టర్గా కొన్ని అఫ్కోర్స్ నేర్చుకున్నాను. పక్కన పెడితే ఒక మనిషిగా అంటే తినే మెతుకు దగ్గర నుంచి నేను చూసాను, నా కళ్ళతో ఆయన ఎలా తింటారో చూశాను. ఎలా తింటారు? చాలా లిమిటెడ్. ఆయనకి ఎగ్జాక్ట్ క్వైట్ ఆపోజిట్ ఆయన బెస్ట్ ఫ్రెండ్ చంద్రమోహన్ గారు ఉండేవారు. ఈయన ఎగ్జాక్ట్ ఆపోజిట్. వాళ్ళిద్దరు బండబుద్ధి తిట్టుకుంటూ సరదాగా తిట్టుకుంటూ ఉండేవారు. కానీ ఈయన తినే విధానం వేరు, ఆయన తినే విధానం. అంటే ఆయన చాలా తక్కువగా తింటారు, సోహన్ బాబు చాలా లిమిటెడ్గా తింటారు. ప్రతిసారి తిన్నప్పుడల్లా మధ్యాహ్నం ఒక న్యాప్ వేస్తారు, పడుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ మనం పడుకోవాలి అని చెప్పేవారు. అంటే ఎందుకు, మనకి లెఫ్ట్ పడుకుంటే మనకి హార్ట్కి ఇట్ విల్ బి ప్రెషర్. అంటే ఇది చిన్నపిల్లడికి అనవసరం, ఏజ్ అవుతారు కొద్ది. కానీ అప్పుడిప్పుడు చెప్పిన విధానం, డబ్బులు దాచుకోవాలి, డబ్బులు ఖర్చు ఎక్కువ పెట్టకూడదు, డబ్బులు దాచుకోవడం నేర్చుకోవాలి. నాకు డబ్బు అంటే కూడా తెలియదు ఆ టైంకి. కానీ ఇలాంటి సూత్రాలు, ఇలాంటి మంచి మంచి మాటలు. కానీ ఆయన పాపం తొందరగా పోయారు కదా. ఎవరు? సోహన్ బాబు గారు. ఆయన అంటే మరీ తొందరగా ఏం కాదు, 70. చంద్రమోహన్ గారు మోర్ రీసెంట్. అవును, ఫుల్గా అసలు కింగ్ సైజ్ లైఫ్ ఆయన. కానీ అఫ్కోర్స్ ఆయన స్టైల్ ఆఫ్ లివింగ్ అంటే ఏమండి, ఎప్పుడు పోయారనేది కాదు, ఎలా పోయారనేది ఇంపార్టెంట్. అదే కరెక్ట్, అదేం సార్. సో మనం మనిషి ఎలా బతికామనే దానికన్నా ఎలా చచ్చిపోయామనే దాన్ని బట్టి మన లైఫ్ డిఫైన్ అవుతుందని. అలాగే ఇంకొక స్టేట్మెంట్ కూడా విన్నాను, సెకండ్ హాఫ్ ఆఫ్ ది లైఫ్ ఆర్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది సినిమా బాగుంటేనే హిట్ అని. అవును. సో అలాగా దట్ అండ్ డిసిప్లిన్ చూడండి, ఒక్కసారి మేకప్ అలవాటైన వాడు మళ్ళీ మేకప్ వేసుకోకుండా ఉండడం చాలా కష్టం ఆగుతూ ఉంటుంది. నిర్ధారించుకున్నాడు ఆయన, భీష్మించి కూర్చున్నాడు, నేను వేసుకోను మేకప్, వేసుకోలేదు, కంఫర్ట్నే వేసుకోలేదు. ఇలాంటి చాలా చాలా విషయాలు. సో అందుకనే ఆయన సోహన్ బాబు దగ్గర ఏమనుకుంటే, తినే మెతుకు నుంచి బతికే బతుకు దాకా బ్యూటిఫుల్ ఆయన దగ్గర నేర్చుకోవచ్చు మనం. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర, వాళ్ళ సాంగత్యంలో బోల్డ్ విషయాలు మీరు చిన్నప్పుడే నేర్చేసుకున్నారు. ఇట్స్ అ బ్లెస్సింగ్ అగైన్. అలాగే అక్కినే నాగేశ్వరరావు గారు, బాలు గారు, అంటే వీళ్ళందరినీ దగ్గర నుంచి చూడడం వల్ల ప్రొఫెషనల్గా వాళ్ళు వాళ్ళొక శిఖరాలు, బట్ పర్సనల్గా కూడా వాళ్ళు ఏంటి అనేది, అది దట్ ఇస్ వాట్ యూనో ఐ గాట్ ఇన్స్పైర్డ్ అలాట్. అన్నయ్యతో ఇంత క్లోజ్ కదా మీరు, మీ ఇద్దరి మధ్య ఎప్పుడు ఒక పోటీతత్వం, ఒక హెల్దీ కాంపిటీషన్ అయినా వస్తుందా? అంటే గమ్మత్ ఏంటంటే, నేను ఒక 33 ఏళ్ళగా యాక్ట్ చేస్తున్నాను, అన్నయ్య 34 ఏళ్ళగా యాక్ట్ చేస్తున్నాడు. మీ ఇద్దరం కలిసి ఇప్పటిదాకా యాక్ట్ చేయలేదు. ఇప్పుడు ఒకదానిలో యాక్ట్ చేశారు కదా? లేదు చేయలేదు, అస్సలు చేయలేదు. అదే చెప్తున్నా కదా, ఎవరికి ఎందుకు తట్టలేదో తెలియదు. అంటే నేను సినిమాలు చేసిన మధ్యలో టీవీలో కూడా వచ్చాను, అన్నయ్య టీవీలో సినిమాలో కూడా వచ్చాడు, అందుకనే అడుగుతున్నాను ఎక్కడ అసలు. కానీ ఇద్దరు కలిసి ఇప్పటిదాకా చేయలేదు. కాకపోతే ఎస్ వి డిస్కస్ అలాట్ ఖచ్చితంగా రిగార్డింగ్. అంటే నేను యూజువల్లీ టీవీ తక్కువ చూడడం, కాకపోతే అన్న ఏం చేస్తాడంటే చెప్తాడు, రే ఇవాళ ఎపిసోడ్ చూడరా బాగుంటుంది, మంచి సీన్ వచ్చింది అని చెప్పి. అలాగే నావేమైనా ఉన్నప్పుడు, ఏదైనా షోకి వెళ్ళినప్పుడు, ఏమైనా చేసినప్పుడు, అన్నయ్య చూడరా ఒకసారి ఎలా ఉంది చెప్పు అని చెప్పి వీ కీప్ డిస్కసింగ్. బాగుంది, ఇది బాగాలేదు, ఇది చిరంజీవి గారు ఎందుకు చేసావు నువ్వు అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఉంటుంది. అవును, చాలా మందికి ఉంటుంది. అంటే మా జనరేషన్ వాళ్ళందరికీ కూడా
ఆయన చూస్తూ పెరిగిన వాళ్ళకి తెలియకుండా ఎక్కడో డ్యాన్స్ చేస్తున్నప్పుడు డైలాగ్ చెప్తున్నప్పుడు తెలియకుండా ఒక చిన్న ఆ బాడీ లాంగ్వేజ్ వచ్చేస్తుంటాయి. అవును, అరే ఎందుకురా మళ్ళీ చిరంజీవి గారిని తిప్పుతున్నాం మళ్ళీ అది మేము అనుకుంటూ ఉంటాం. So అలాగే భావన నిర్మమాటంగా చెప్పుకుంటాం. దట్స్ ఆల్వేస్ దేర్. సో దట్ బాండింగ్ ఈజ్ ఆల్వేస్ కంటిన్యూయింగ్ కదా. అన్నయ్య ఇంత మేజర్ రోల్ ప్లే చేశారు మీ లైఫ్లో. అన్నయ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పగానే, అఫ్ కోర్స్ నాకు కౌశిక్ బాగా అంటే మోర్ దెన్ ఎనీథింగ్ ఈజ్ లైక్ మా ఇంట్లో పిల్లాడిలాగా ఆల్మోస్ట్. బట్ అయినా కూడా ఆ ఒక ఇంటర్వ్యూలో నేను చూసి సర్ప్రైజ్ అయింది, అన్నయ్య వెంట జైల్. అప్పుడు మీరు చాలా కూలిపోయి ఉంటారు కదా, అన్నయ్య చెప్పారు ఇది మొత్తం. తను బాగా కొట్టుకుపోయి ఉంటారు కదా, మీరు కుమిలిపోయి ఉంటారు చాలా. ఎందుకంటే మాకు అసలు ఎప్పుడు తెలియవాలంటే అదే మనకు అసలు అంటే నా దృష్టిలో ఏంటంటే అన్నయ్య ఇస్ వెరీ భోళా. అన్నయ్య బయటికి అంత హడావిడిగా ఇదిగా కనిపిస్తారు కానీ లోపల చాలా అమ్మాయికుడు. నా దృష్టిలో అంటే మా కోర్ తెలుసు కాబట్టి ఎక్కువ ఆలోచించాడు. ఆ టక్కన టైం రియాక్ట్ అయిపోయేది రాయి వేస్తాడు. సో కొన్ని ఒక స్పర్ ఆఫ్ మూమెంట్లో కూడా చేసి చిన్న చిన్న మిస్టేక్స్ అంత దారి అఫ్కోర్స్ భగవంతుడు పెద్దమే ఇదేమీ కాంప్లీట్ ఎక్కువ అవ్వలేదు కానీ బట్ అలా వెళ్ళాడు అన్నది కూడా మాకు పెద్ద షాకే. నేను వెళ్ళి అన్నయ్య బయటికి రాగానే నేను మీడియా గిరి ఎవ్వరు లేకుండా చూసి కావాలని సీక్రెట్గా వేరే కార్ వేసుకుని ఇంకో ఫ్రెండ్స్తో ఒక కార్ తెప్పించుకుని కావాలని డైవర్ట్ చేసి బయటకు వచ్చాను. ఐ డోంట్ వాంట్ హిమ్ టు గెట్ ఎక్స్పోజ్డ్. కానీ చాలా ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ మూమెంట్ ఫర్ అ బ్రైట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హూ హ్యాస్ నో క్లూ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ అసలు థింగ్ కదా. అది కూడా ఏంటి ఇంటెన్షన్ ఇంటెన్షన్ ఏంటి అని ఎవరికి అవసరం. ఇప్పుడు హీస్ ఫైటింగ్ ఫర్ అ కాజ్. ఏంటి డబ్బింగ్ ఎక్కువ అయిపోతే కనుక మన ఒరిజినల్ టాలెంట్కి మనకు అవకాశాలు తగ్గిపోతాయి అనేది. అవును, అదే కదా. ఇంటెన్షన్ మంచిది కానీ ఎక్స్ప్రెషన్ రాయి వేయడం తప్పే కదా. సో తప్పు అన్న దాని గురించి డిబేట్ చేయకూడదు. మా అన్నయ్య చేసింది కరెక్టే, రాయి వేసిన పర్వాలేదు అని అతను అనకూడదు, నేను అనకూడదు. ఏదేమైనా అంటే అవన్నీ మర్చిపోయి ఇప్పుడు అందులోంచి బయటకు వచ్చేసి చాలా హ్యాపీగా అన్నీ సెటిల్ అయిపోయాయి. బట్ ఆ టైంలో ఐ వాజ్ వండరింగ్ ఇప్పుడు ఎంత ఇన్సెక్యూర్గా ఉంటుంది లోపల చిన్న తమ్ముడికి. నాకు అమ్మకి అమ్మయ్యో అమ్మ చాలా అడిగిపోయాడు. కానీ మా ఇంట్లో ఒక స్థితప్రజ్ఞత అనే దానికి డెఫినేషన్ మా నాన్నగారు. ఐ హావ్ సీన్ హిమ్ ఇన్ కొండంత అండ డిఫరెంట్ సిచ్యువేషన్స్. అంటే కొన్ని సందర్భాల్లో నేనే ఆయన పొజిషన్లో ఉంటే నేను కదలకుండా ఉండగలుగుతానా అని నాకు నేను క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాను. చాలా సందర్భాల్లో అంటే నేను మా నాన్నగారి గురించి చెప్తున్నాను కాబట్టి పొగుడుతున్నాను చెప్పట్లేదు కానీ సమ్ క్వాలిటీస్ రాముడిలో కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏంటి అంటే అక్కర్లేని వాటికి ఆయన కదలడు. ఆయన దీన్ని కదలక్కర్లేదు అన్న దాన్ని కదిలిపోడు. తెల్లారితే రాజ్యం